హలో అస్సలాము అలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహీ వ్లాగ్స్. ఈరోజు నేను చేసేదంటే కొంచెం స్పెషల్గానే ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకోటి ఏంటంటే చాలా హెల్దీ ఫుడ్ అనమాట. తప్పకుండా 2 రోజులకు ఒకసారి అయినా పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి. పెసరపప్పు ఏంటంటేనండి, పిల్లలకి ఎప్పుడైనా ఏదో ఒక రూపంగా 2 రోజులకు ఒకసారి గారెలన్నా, ఇలా బోండాల టైప్లో కానివ్వండి, కిచడీ టైప్లో కానివ్వండి, లేదంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇలా కానివ్వండి, పిల్లలకి తప్పకుండా పెట్టండి. చాలా హెల్తీ ఫుడ్ ఎదిగే పిల్లలకైతే కంపల్సరీ పెట్టడం చాలా మంచిది. ఇష్టంగా కూడా తింటారండి పిల్లలు. ఇంకేంటంటేనండి, నేను ఈ బియ్యం 1 కప్పు తీసుకుంటే ఈ పెసరలను కూడా 1 కప్పు తీసుకున్నానండి. సమానంగా తీసుకున్నాను, గ్లాస్ అన్నమాట. అయితే కడిగి 1 గంట ముందుగానే నానబెట్టి ఉంచాను. నానబెట్టి వచ్చిన తర్వాత దీన్ని అన్నంలాగా వండుకోవటమే ప్రాసెస్. చూడండి, నేను చూపిస్తాను. చాలా బాగా కుదిరిందండి. అంటే ఇక్కడ నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి దీనికి వాటర్ అయితే ఎక్కువగానే పడతాయి. 2 గ్లాసులకి 2 లేదంటే 3 వేసుకున్నా పర్లేదు, 5 గ్లాసులు వేసుకున్నా పర్లేదు. దాంట్లో మెత్తగా ఉడికిపోవాలి అన్నం మొత్తం. ఇందులోనే కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అయినా మీరు ఏది వేసుకున్నా మీకు రుచికి సరిపడా వేసుకోండి. పిల్లలు ఉన్నవాళ్ళు ఎప్పుడు చెప్పేది అదే. నేను సరదాగా ఒక కథ చెప్పుకుందాం. నేను కథలైతే సరదాగానే చెప్తున్నాను. ఈరోజు కథ ఏంటంటే, ఇవి చెక్క బొమ్మలు ఉంటాయి కదండి. ఆ చెక్క బొమ్మ ఒక ఇంట్లో ఉంది. అది అసలు తను చెక్కినవాడు ఎట్లా చెక్కారు కానీ ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఆ చెక్క బొమ్మని చూసేసి అబ్బా ఎంత బాగుందో అని చెప్పేసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఎంత బాగుందో, ఎక్కడ కొన్నారు అని చెప్పేసి మెచ్చుకుంటున్నారు. అలా కొన్ని రోజులుగా జరుగుతూ ఉంటే అది చూస్తూ ఉండిపోయిన గుమ్మం ఈర్ష్యో చూడలేకపోయిందో ఏమో తెలియదు, కానీ బొమ్మని మాత్రం అడిగింది, నిన్ను ఏ చెక్కతో అయితే చెక్కారో అదే చెక్కతో నన్ను కూడా చెక్కారు. నిన్ను వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నావు, అందరికంటికి నువ్వే కనిపిస్తున్నావు, నిన్నేమో మెచ్చుకుంటున్నారు, నన్ను ఒక్కళ్ళు కూడా మెచ్చుకోవట్లేదు అని అడిగింది. అప్పుడు ఆ బొమ్మ నవ్వి ఇలా అందంట, నన్ను ఒక చెక్కతో చెక్కినా సరే నన్ను చేసేవాడు ఎంతో ఓర్పు, సహనం, నేర్పు, ఇష్టంగా చెక్కాడు. నిన్ను చేసేవాడు అటు ఒక దెబ్బ ఇటు ఒక దెబ్బ వేసి ఆ మూలన పడేశాడు. అది తేడా అని చెప్పింది. ఈ కథ వల్ల మీకేం అర్థమైందో నాకు కామెంట్స్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. అయితే సరదాగా చెప్తున్నానండి, ఎవరిని బాధ పెట్టాలను అలా అయితే కాదు. వంట చేస్తూ ఏదో టైంపాస్ కోసం అని చెప్తున్నాను అనమాట. ఈలోపు చూడండి, అన్నం కూడా చక్కగా ఉడికిపోతుంది. వేడికి ఈ అన్నాన్ని మొత్తాన్ని మీరు కుక్కర్ ఉందనుకోండి, కుక్కర్లో వేసుకోండి, 2-3 విజిల్స్కే ఉడికిపోయింది. నేనేంటంటే ఇలా వండుతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానేనండి చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటేనండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాలా ఆకలి మీద వస్తారండి. వాళ్ళకి ఏదో ఒకటి ఇలా వండి పెట్టామనుకోండి, చక్కగా బాగాలేదని మాత్రం అసలు, ఎందుకంటే ఆ టైంలో ఏది పెట్టినా చక్కగా వాళ్ళు తినేస్తారనమాట. మీరు కూడా ఇలా చేసి పెట్టండి. నేను దీంట్లో ఏంటంటే కలర్ వాడట్లేదు, కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం పసుపు మాత్రమే వాడుతున్నాను. మీరు కూడా పసుపు వాడండి. మెత్తగా ఉడకాలండి అన్నం మొత్తం. ఇలా మెత్తగా అయిన తర్వాత పప్పు గుత్తి ఒకదాన్ని తీసుకొని మెత్తగా చేసేసేయండి. ఇంకా మెత్తగా ఉడికిపోవాలి. అదే ఏమంటారు, గంజిలాగా అవ్వాలన్నమాట. అప్పుడే దీనికి మంచి రుచి చేరిద్ది. గంజిలాగా చేసిన తర్వాత ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా చేసేయండి. మిక్సీలో అయితే అస్సలు వేయకండి, ఇలా పప్పు గుత్తితోనే చేసుకోండి. లేదంటే ఇంకేదన్నా ఉంటే ఇంకా మెత్తగా చేసుకోవచ్చు. మిక్సీని అస్సలు వాడకండి. చాలా వేడిగా ఉందండి, జాగ్రత్తగా చేసుకోండి. నేను వీడియో ఏంటంటే ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి అది పట్టుకునేవాళ్ళు లేదు. నేను చూడండి ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోండి. ఇంకా ఇందులోకి ధనియా పౌడర్ ఇప్పుడే కలపాలి. అది కూడా
1 స్పూను ధనియా పౌడర్ వేసేసి మెత్తగా చేసేసి, ఇంకోటి ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా బెల్లం, ఒక చిన్న ముక్క బెల్లం మాత్రం వేయండి. చాలా బాగుంటుందండి బెల్లం ముక్క వేయటం వల్ల. ఇంకా రుచి కొంచెం పెరిగిద్ది అనమాట. అది వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి ఇలా తీసుకోండి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత తీసుకొని తాలింపు వేసుకోండి. మిగిలిన దాన్ని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, రేపు మళ్ళీ తాలింపు వేసుకొని తినేసేయవచ్చు అనమాట. అది ఏమవుదండి, 2 రోజుల వరకు అది నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు తాలింపు వేసుకోండి. తాలింపు మాత్రం ఎప్పటికప్పుడే వేసుకోండి, చాలా బాగుంటుంది. మొత్తాన్ని తీసేసి ఇలా పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత దీనికి కావాల్సింది ఏంటంటే కొత్తిమీర, పుదీనా స్మెల్ చాలా బాగుంటుందండి ఈ వంటకి. పుదీనా మాత్రం కంపల్సరీ వేసుకోండి. పుదీనా వేసి ఒకసారి మొత్తాన్ని ఇలా కలిపేసి, దీనికి ముఖ్యమైనది తాలింపు. నేను ఎప్పుడు చేసినా మీకు తెలుసో తెలీదో తాలింపు మీరు చూసే ఉంటారు నా వంటలన్నీ అన్నీ. తాలింపు ఖచ్చితంగా కాలిపోయిద్దండి. ఈ తాలింపు అయితే అస్సలు కాలకూడదు. కాలిందనుకోండి తాలింపు అస్సలు బాగుండదు ఈ వంట. నెయ్యి ఉందనుకోండి మీ దగ్గర, నెయ్యి వాడుకోండి. నేను ప్రస్తుతానికైతే నెయ్యి వాడట్లేదు, ఆయిల్తో బాగుండదని చెప్పేసి ఇలా వాడుతున్నాను. మీరు నెయ్యి దీంట్లో ఎంత వేసినా తక్కువే అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచి సువాసన వచ్చింది చూడండి. మీకు అలా మంచి వాసన రావాలన్నమాట. మొత్తాన్ని చక్కగా వేయించుకొని ఒక స్టార్ పువ్వు, మంచి గోల్డ్ కలర్లోకి వేయించుకోండి. తర్వాత వేయాల్సింది ఏంటంటే కారం అయితే అస్సలు కాల్చకూడదండి. ఇది వచ్చేసి మీకు మిరియాల పౌడరు, తర్వాత వచ్చేసి దాల్చిన చెక్క, లవంగం పౌడర్. నేను పౌడర్ చేసుకొని ఉంచుకుంటాను ఎప్పుడు కూడా. మీరు అలాగే చేసుకొని వేసుకోండి, లేదంటే డైరెక్ట్ మిరియాలు అవి ఉంటే వేసుకోవచ్చు. నేనైతే పౌడరే చేసుకుంటాను. అలా చేసుకొని కారం ఎప్పుడైనా సరేనండి చూసి వేసుకోండి. ఎక్కువ కారం మంట ఉన్న పిల్లలు తినరు, చూసేసుకోండి. ఎవరి రుచికి తగ్గట్టు కారం, ఉప్పు వాళ్ళు వేసుకోవటమేనండి. ఇప్పుడు మేము కొలతలు చెప్పామనుకోండి, కొంతమంది స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా తక్కువగా తినేవాళ్ళు ఉంటారు. అందుకని చూసేసుకోండి. అయిపోయిందండి, ఇంకా తాలింపు వేసుకోవటమే. చాలా బాగుంటుందండి అన్నం, తప్పకుండా ట్రై చేయండి. మొత్తాన్ని కలిపి వేడిగా ఇంకా ఇలా వేడిగా ఉన్నప్పుడే పిల్లలకి పెట్టండి. వేడిగా ఉన్నప్పుడే తింటారు పిల్లలు. చల్లారితే మాత్రం ఏ వంట అయినా సరేనండి, చల్లారితే మాత్రం అస్సలు బాగుండదు. వేడిపైన తినండి. దీనిపైన కొంచెం నెయ్యి వేసుకోండి. చెప్పాను కదా, నెయ్యి ఎంత వేసినా తక్కువే దీంట్లోకి. చాలా బాగుంటుందండి. హెల్తీ ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, లేదంటే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కానివ్వండి, ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.